2 Corinthians 4:11. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణముకు అప్పగింపబడుచున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరములో ప్రత్యక్షపరచబడినట్లు అంటే whenever something which is uncommon that is manifested in your life, then that is positioning to manifest something good. మరి విడిపింపబడతారు. This is what is happening in Paul's life. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు అంటే చూశాడు అనమాట పౌలు. నేను అయిపోతాను అనుకున్నాను కానీ అయిపోలేదు. ఇందులోంచి ఏమొచ్చింది? జీవం వచ్చింది. సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము అంటే ఎల్లప్పుడూ అంటే అదేమన్నా ఫుట్బాల్ ఎల్లప్పుడు ఆడడానికి మరణం అండి. మరణానికి అప్పగించుకుంటున్నాను అంటే నీవు క్రీస్తులో ఉంటే ఈ రోజు ఏదైనా ఉందా? డిప్రెషనా, బాధ, వేదన, నిరీక్షణ లేనితనమా, పాపమా, ఏదుంది? నీవు క్రీస్తులో ఉన్నావా? అది ప్రత్యక్షమైందా? నువ్వు నిరీక్షణ కలిగి అలాగే ఉంటే అందులోంచి ఇంకోటి ప్రత్యక్షం అవుతుందంట. యు సీ ఇన్ క్రైస్ట్ నౌ. అందుకే ఏమంటున్నాడు? డు నాట్ ఫెయింట్ ఫర్ ద అబండెంట్ గ్రేస్ ఈజ్ ఆన్ ద వే. పౌలు అనుకున్నాడు అయిపోతాడు అనుకున్నాడు కానీ ఆ మహాకృప వచ్చేసి అతన్ని అధిగమించి మరి అతనిలో ఉండే మరణము మరి జీవముగా మారింది. అది అనేకులకు ఎలా మారింది? జీవముగా మారింది. సో దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ పీపుల్స్ లైఫ్స్. ఈ పని జరుగుతున్నందుకు నువ్వేమైపోతున్నావు? అలసిపోతున్నావు. ఎందుకు ఈ బాధలో చనిపోతే బాగుండు అనుకుంటున్నావు. ఈ వేసులో ఉంటే ఒక సాక్షిగా మారతావు. చక్కటి సమృద్ధి గల జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అనేకులుగా ఆదర్శంగా మారుస్తావు. దేవుడు నన్ను విడిపించాడు, నన్ను ఆశీర్వదించాడు, నేను అనేకులకు ఆశీర్వాదంగా మారా. చూడండి, అబ్రహాం ఏమనుకున్నాడు? నా జీవితం అయిపోయింది అనుకున్నాడు. కానీ అతనిలో లేమి, నష్టము ప్రత్యక్షమయ్యాయి. కానీ అతను విశ్వాసంలో ఓడిపోక, వెనక్కి వెళ్ళిపోక, గట్టిగా పట్టుకొని అలాగే నిరీక్షిస్తున్నాడు గనక మళ్ళా కోల్పోయింది నూరంతలు వచ్చేసింది చక్కగా. యు గెటింగ్ మీ నా? సో హౌ గాడ్ ఈజ్ వర్కింగ్. మీరు చాలా మంది చాలా బాధల్లో ఉన్నారు. కొంతమందికి నిరీక్షణ లేదు. ఏం జరుగుతుంది? ఆ మరణం అనేది, ఆ బాధ అనేది, ఆ కష్టం అనేది. ఇక్కడ చూడండి ఎలాగ మరణం ప్రత్యక్షమైందో క్రీస్తు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము యేసు నిమిత్తము మరణమునకు ఎల్లప్పుడు అప్పగించుకుంటాం. అంటే అలవాటైపోయింది ప్రాక్టీస్. అంటే ఫ్యూచర్లో ఏమనాలా? కష్టాలు రెండు అన్నమాట. ఇప్పుడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ గో, ఐ బైండ్ ఇట్, ఐ క్యాన్సల్ ఇట్, పో నాయనా తీసేయి అని నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత ఆ కష్టాల్లో రండి ఇంకా మనం కలిసిపోదాం, ఎంతకాలం కొట్టుకుంటాం రండి, ఇందులోంచి మహిమే వస్తుంది బయటికి. ఓకే, ఎంత ఘోరమైన మరణం లాంటిది వచ్చినా అందులోంచి ఏమొస్తుంది? జీవమే వస్తుంది. అప్పులున్నాయా? సమృద్ధి. పాపమా? దాన్ని జయించే సామర్థ్యం వస్తుంది క్రీస్తులో ఉంటే. సో గాడ్ ఈజ్ షిఫ్టింగ్ ద సీజన్. అందుకే అంటాడు డు నాట్ ఫెయింట్. అలసిపోక. పౌల్లో ఈ కార్యం చేస్తున్నా అందుకే మాటమాటికి అప్పగించుకుంటున్నాడు వెళ్ళిపోయి. ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు ఫస్ట్ పార్క్ వెళ్ళినప్పుడు భయపడతారు. స్టార్టింగ్ ఒక్కసారి జారీడు వల్ల ఎక్కించావు జువ్వని దిగాడు అనుకోండి, ఇంకంతే దిగెక్కుతా ఉంటాడు. ఇంక నువ్వు వద్దన్నా సరే బరబర ఇటుకెళ్ళాలి ఎక్కండి. అలాగే ఫస్ట్ ఏమో అక్కడి నుంచి అయ్యి బాబాయ్ అంటాడు. అలాగే మొదట కష్టాలు అలాగే ఉంటాయి. తర్వాత మహిమ వచ్చినప్పుడు ఇంక సరే కానీ అనుకుంటావు. ఇంకా ఆ నిచ్చిన ఆటోమేటిక్గా నువ్వే ఎక్కేస్తావు. నువ్వు ఈ రోజు నుంచి నీ జీవితంలో ఏదైతే ఉందో అవన్నీ నీ శరీరములో సమృద్ధి, సంతోషము, సమాధానము క్రీస్తునందు ఏదైతే ఇబ్బందికరంగా ఉందో దానికి వ్యతిరేకమైనది నీ జీవితంలో ప్రత్యక్షమవును గాక. సో మరణానికి వ్యతిరేకమైనది ఏంటి? జీవము. పాపానికి పరిశుద్ధత, లేమికి సమృద్ధి, వ్యాధికి స్వస్థత. సో అందుకే ఏమంటున్నాడు? వీటిలోంచి ఇలాగొస్తుంది. కాబట్టి ఈ కష్టాల విషయమై నువ్వు అలసిపోక, సొమ్మసిల్లక. డు నాట్ ఫెయింట్. The abundant grace is going to shift that. ఎంతకాలం మా బ్రదర్? జేమ్స్ 1:4. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయములోనైనను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. నా వల్ల కావట్లేదు బ్రదర్ ఓర్చుకోవడం, నా వల్ల దేవా తీసుకెళ్ళిపో, ఈ బాధలు తట్టుకోలేకపోతున్నా. కానీ నీవు ఆ లోపల బాధ ఉంది, కానీ నువ్వు ఓర్చుకోవాలంట. ఓర్పు ఏం చేస్తుందంట? పని చేస్తుందంట. నీ నిరీక్షణ ఏం చేస్తుంది? పనిచేస్తుంది. నువ్వు విశ్వాసం పట్టుకున్నావు, ఏం చేస్తుంది? విశ్వాసం పనిచేస్తుంది. ఇంకా ప్రార్థిస్తున్నావు, నువ్వు ఇంకా దేవుని సన్నిధికి వెళ్తున్నావు, ఇంకా ఆయన వాక్యం వింటున్నావు, ఇంకా నువ్వు ఆ నీతిని వదలలే. అదేం చేస్తుంది? నీ జీవితంలో పనిచేస్తుంది. ఇట్ ఈస్ వర్కింగ్. నువ్వు కనుక కొంచెం విశ్వాసంతో ఉంటే, కొంచెం నిరీక్షణ కలిగి ఉంటే, ఆ మర్త్య శరీరములో పౌలు ఏమంటాడు? మరణం ఎలా మారిందంట? జీవమ్మగా. ఎల్లప్పుడూ ఎప్పుడెప్పుడు మరణం వచ్చిందో జీవంగా మారుతున్నాడు. అలాగే ఎప్పుడెప్పుడు కష్టం వచ్చిందో అది సాక్ష్యంగా మారుతుంది. అది ఎలా పోతుంది? పైగా వేరుతో పోవునుగాక.
ఈ రోజు నుంచి ఇప్పుడు దాకా తరాల నుంచి ఉండే కష్టాలు వేరుతో పోవును గాక. లెట్ ఇట్ బి అప్రూటెడ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఇక్కడ మరణము జీవముగా మారిందంటే కొంచెం మారిందా, పూర్తిగా మారిందా? పూర్తిగా మారింది. ఇట్ ఈస్ బికమింగ్ లైఫ్ అండ్ లైఫ్ ఇన్ అబండెన్స్. అదే పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుందో తెలియదు నీకు. ఇంతకుముందు పౌలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడు, తర్వాత చేతులేసి ప్రార్థన చేసేవాడు. ఆ తర్వాత ఏం చేశాడు, ఒకసారి పౌల్ని తీసుకెళ్ళి కొరడాలతో కొట్టారు. అలాగే 2 సార్లు 3 సార్లు కొట్టారంట పౌల్ని. కానీ పౌలు చూసి నా వల్ల కాదు అనుకోలేదు. ఏమైంది దాని తర్వాత, ఇందులోంచి ఏం మహిమ వస్తుందా అని కూర్చున్నాడంట పౌలు. అందరూనేమో ఇలా కొట్టేస్తున్నారు, ఆయన ఇంకేం సేల్ చేస్తే ఎందుకే మళ్ళీ వెళ్తావు అక్కడికి, ఇంకో చోటుకి వెళ్ళి అక్కడికే ఎందుకు వెళ్తావు, నువ్వు మాటిమాటికి ఎందుకు అప్పగించుకుంటావు, ఫస్ట్ టైం తిన్నావు, 2 సార్లు తిన్నావు, ఏంటి పౌలు నువ్వు ఎలా తయారయ్యేవేంటి అంటే, ఆగు ఇందులోంచి ఏం మహిమ వస్తుందో అనుకున్నాడు. తన శరీరాన్ని దేంతో కొట్టారు? కొరడాలతో కొట్టారు. సరే తర్వాత ఏమైందంట, పౌలు శరీరానికి ఏ బట్ట అయితే తాకిందో తీసుకెళ్ళి వేరే వాళ్ళు తాకితే వాళ్ళలో దయ్యాలు రోగాలు ఏమవుతున్నాయంట. అందుకనే క్యాండిడేట్ మళ్ళీ వెళ్ళి అప్పగించుకుంటున్నాడంట బాధలకి కష్టాలకి. మనమేమో కష్టాల నుంచి పారిపోదామా, ఎప్పుడు సుఖం పోతుంటుందా అనుకుంటున్నాం. దావీదు అంటాడు, నా జీవితం అంతా కష్టాలేనాయన, ఏమి అభిషేకం సమయాలు నూనె పోసాడేమో కానీ నాకు నలిగిపోతున్నాను, మరణానికి నాకు ఎంత ఉందంట దూరం, అడిగే నా బతుకు అభిషేకం ఏం పోసాడో కానీ నువ్వు మరణానికి నాకు అడిగే ఉంది దూరం. ఇలాగా పోనీ ఏదో 1 రోజా 2 రోజులా, దశాబ్దం పైన. అలాగనే దావీదు చనిపోయాడా? చనిపోలే. తుదకు అతని శత్రువులందరూ చనిపోయారు, దావీదు రాజుగా మిగిలిపోయాడు. ఆ తర్వాత ఇప్పుడు దావీదు జీవముగా మిగిలిపోయాడు. ఎలాగా? యేసుప్రభు వారి పేరేంటి? దావీదు కుమారుడు. లైఫ్ కేమ్ ఇన్ టు హిస్. ఆ అడుగు దూరముతో 10 ఏళ్ళు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నందుకు దావీదు ఇప్పుడు జీవించు వాడైపోయాడు. ఎందుకంటే అతని కీర్తనలో రాయబడ్డాయి, వాక్యంలో రాయబడ్డాయి. డేవిడ్ ఈజ్ అలా. ఇప్పుడు ఏ ఏ కష్టాలు నిన్ను బాధ పెడుతున్నాయో, నువ్వు ఇంకా ఈరోజు ఇక్కడ ఉన్నావా, ఏమొస్తుందో కాసుకో. ఇప్పుడు దాకా ఏడుతున్నావేమో, దొరుకుతున్నావేమో, నేను చచ్చిపోతే బాగుండు, ఎవరైనా ఏదైనా చంపేస్తే బాగుండు అనుకుంటున్నావేమో. డోంట్ ఫెయింట్, గాడ్ ఈజ్ వర్కింగ్, ద హోలీ స్పిరిట్ ఈజ్ వర్కింగ్. డో నాట్ ఫెయింట్, ద హోలీ స్పిరిట్ ఇస్ వర్కింగ్. పక్కన చెప్పు, సొమ్మసిల్లక పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు అని చెప్పండి. డో నాట్ ఫెయింట్, ఫర్ ద లార్డ్ ఈజ్ వర్కింగ్. సే దాట్. పనిచేస్తున్నాడా, ఇంకా అయిపోయింది నా పని అనుకున్నాను. నో నో నో, యు ఆర్ నాట్ ఫినిష్. Talk to your neighbor and say, you're not finished. God is working. Even the painful thing is working. నా ఇబ్బందికరమైనది కూడా నా జీవితంలో పనిచేస్తుందంట. క్రీస్తుని ధరించుకుంటే ఇలాంటి జీవితమా? Can that work in you? Pain, sickness, trouble, can all these things ఇలాంటివి పనిచేస్తాయా? అవును, ఇలాంటివి పనిచేస్తాయి. ఇప్పుడు దాకా ఎన్నైతే మారాయో ఇక జరగబోయే ఈ జీవితకాలం నీకు ఇంతే. ఇంకా అందుకే నా పౌలు ఎందుకు వెయిట్ చేయడం అని ముందు వెళ్ళిపోయి అప్పించుకుంటున్నాడు. You see that what Paul's doing? నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా. పౌలు అంటాడు, మాలో మరణం మీలో జీవం పనిచేస్తుంది, అలాగే నీలో బాధలు పనిచేస్తున్నాయి. ఒకరోజు వాటన్నిటిని తీసివేస్తాడు దేవుడు. వాటిలోంచి సాక్ష్యం రాబోతుంది, ఆవరణ రాబోతుంది. నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. మేనిఫెస్ట్ గ్రేట్ థింగ్స్, హీల్ దెమ్, బ్లెస్ దెమ్, డెలివర్ దెమ్, సెట్ దెమ్, గివ్ దెమ్ వాట్ ఎవర్ దే వాంట్ ఇన్ దేర్ లైఫ్. దేని విషయమై అడుగుతున్నావో దాన్ని విడిచిపెట్టక హోల్డ్ ఆన్ టు ద లార్డ్. హోల్డ్ ఆన్, యు విల్ బి డెలివర్డ్, యు విల్ బి లిఫ్టెడ్ అప్. తగిన కాలమందు త్వరగా గొప్ప బహుమానంతో నిన్ను ఆశీర్వదిస్తాడు. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.